హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. సమ్మర్లో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనం వీక్ అయిపోతూ ఉంటామండి. అలాగే మన బాడీ డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. మరి మనం వీక్ అవ్వకుండా, మన బాడీ డీహైడ్రేషన్కి లోన్ అవ్వకుండా మనం ఈ సమ్మర్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. మన బాడీకి ఎంతో కూల్నిచ్చి రీఫ్రెష్గా ఉండే జ్యూసులు చేయబోతున్నానండి. 4 రకాల జ్యూసులు. ఈ జ్యూసులు మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎంతో హెల్తీగా ఉంటాము, ఎనర్జిక్గా ఉంటాము. ఎంతో ఎనర్జీకి ఇచ్చి జ్యూసులను ఏ విధంగా చేయాలో చూసేద్దామా. ఈ జ్యూసులు చేయడానికి కర్బూజా తీసుకున్నానండి. ఈ కర్బూజాని పైన పొట్టు తీసేసి లోపల ఉన్న గింజలు తీసేసి చిన్నగా కట్ చేశాను. కప్పు నిండుగా తీసుకున్నాను. అలాగే పోమోగ్రానేట్ని కూడా ఒక కప్పు నిండుగా తీసుకున్నాను. గ్రేప్స్ని 10 నిమిషాల్లో ఉప్పు నీటిలో నానబెట్టానండి. కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనం ఉప్పు నీటిలో నానబెట్టి తీసుకోవాలి. అలాగే 3 ఆరెంజెస్ తీసుకున్నాను. క్రష్ చేసిన ఐస్ క్యూబ్స్, కూలింగ్ మిల్క్, షుగర్, రాక్ సాల్ట్, హనీ, నిమ్మ చెక్క, బూస్ట్. ముందు కర్బూజా జ్యూస్ని చేసుకుందామండి. ఈ కర్బూజా చిన్నగా కట్ చేసిన ఈ ముక్కలన్నీ కూడా కప్పు నిండుగా తీసుకున్నాను. ఈ జ్యూస్ జార్లో వేసుకుని ఇందులోకి కాచి చల్లార్చిన పాలండి, కూలింగ్ మిల్క్ ఇవి కొద్దిగా వేసుకుని 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకుని క్రష్ చేసిన ఐస్ తీసుకుంటున్నానండి. మిక్సీ జార్ పాడవకుండా ఉంటుంది. మనం ఐస్ని క్లాత్లో వేసుకుని కొంచెం క్రష్ చేసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్స్ కూడా ఇందులో వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేయాలండి. ఈ జ్యూస్ని ముక్కల కింద తగలకుండా బాగా మెత్తగా మిక్సీ జార్లో వేసి, జ్యూస్ జార్లో వేసి బాగా మెత్తగా చేయాలి. ఈ కర్బూజాలో ఎన్నో విటమిన్స్ ఉన్నాయండి. విటమిన్ ఏ, పొటాషియం, ఫైబర్, కాల్షియం, కిడ్నీలో రాళ్ళను కరిగించే గుణం కూడా ఉంది. మరి మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలండి. కర్బూజా జ్యూస్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీన్ని వడబెట్టాల్సిన అవసరం ఉండదండి. బాగా మెత్తగా జ్యూస్ చేసుకుంటే చాలు. గ్లాస్లో వేసుకుని ఐస్ క్యూబ్ని వేసుకుందాం. హెల్త్ చాలా మంచిది కర్బూజా జ్యూస్. కొద్దిగా బూస్ట్ని కూడా స్ప్రింకిల్ చేద్దామండి. అలాగే పోమోగ్రానేట్ జ్యూస్ కూడా చేద్దాం. ఒలిచిన గింజలు 1 కప్పు నిండుగా వచ్చాయి. జ్యూస్ జార్లో వేసుకుని కూలింగ్ మిల్క్ కూడా కొద్దిగా వేసుకుని 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేస్తున్నాను. అలాగే క్రష్ చేసిన ఐస్ క్యూబ్స్ని కూడా వేస్తున్నానండి. అలాగే ఈ జ్యూస్ని కూడా మెత్తగా ఇలా చేయాలండి. మిక్సీ పట్టాలి. దానిమ్మకాయలో కూడా ఎన్నో విటమిన్స్ ఉన్నాయండి. హార్ట్కి ఎంతో మంచిది. గుండె జబ్బులు రాకుండా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుందండి. క్యాన్సర్, డయాబెటిక్ తగ్గిస్తుంది. మరి ఎన్నో విటమిన్స్, ఎన్నో మరి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ దానిమ్మను కూడా మనం యూజ్ చేస్తూ ఉండాలండి రెగ్యులర్గా. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తినలేరు కాబట్టి గింజలు ఒలిచి మనం ఇలా జ్యూస్ చేసిస్తే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్ చాలా ఉంటాయండి. స్ట్రైనర్లో వేసి ఇది వడపెట్టుకోవాలి. దీంట్లో పల్ప్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుందండి. అలాగే స్ట్రైనర్లో వేసి 1 స్పూన్తో మనం కొంచెం కదుపుకుంటూ ఉంటే మొత్తం అంతా జ్యూస్ అంతా వచ్చేసి పైన పల్పు ఉండిపోతుంది. దానిమ్మ జ్యూస్ కూడా రెడీ అయింది. ఇది 1 గ్లాసులో వేసుకుందాం. ఇందులోకి ఐస్ క్యూబ్స్ కూడా వేద్దాం. అలాగే గ్రేప్స్ని కూడా జ్యూస్ చేస్తున్నానండి. ఈ గ్రేప్స్ నిల్వ ఉండడానికి ఎన్నో కెమికల్స్ కలుపుతారు కాబట్టి మనం 10 నిమిషాలు ఉప్పు నీటిలో ఉంచి అప్పుడు మనం తీసుకుని యూజ్ చేయాలండి. జ్యూస్ జార్లో వేసి ఇందులో కొంచెం రాక్ సాల్ట్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. అలాగే 1 నిమ్మ చెక్కను కూడా గింజలు తీసి పిండుతున్నానండి. క్రష్ చేసిన ఐస్ క్యూబ్స్. ఈ గ్రేప్స్ని కూడా మనం జ్యూస్ జార్లో వేసి కాసేపు మిక్సీ పడతాం. ఈ గ్రేప్స్లో కూడా ఎన్నో విటమిన్స్ ఉన్నాయండి. రక్తపోటును తగ్గిస్తుంది, బ్రెయిన్కి మంచిది, జ్ఞాపశక్తి ఉంటుంది. అలాగే ఐరన్, కాపర్, మెగ్నీషియం,
ఎన్నో ఉన్నాయండి. ఇందులో కూడా హెల్త్ ప్రయోజనాలు, అందుకని గ్రేప్స్ని కూడా మనం యూజ్ చేస్తూ ఉండాలి. మామూలుగా కూడా మనం గ్రేప్స్ని తినేయచ్చండి. ఇవి కిస్మిస్ గ్రేప్స్ మామూలుగా తినడానికి కూడా మనకు తీయగానే ఉంటాయి. పెద్దవాళ్ళకి ఇలా జ్యూస్ చేసి ఇవ్వచ్చు. ఈ జ్యూస్ కూడా అయిపోయింది. మిక్స్ యాప్స్ ఇది కూడా స్టైనర్లో వేసి వడబెడదాం. ఇందులో కూడా పల్ప్ ఉంటుందండి, మనం వడబెట్టుకోవాలి. స్పూన్తో కలుపుతూ మొత్తం జ్యూస్నంతా తీసుకోవాలి, పల్ప్ని తీసేయాలండి. మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న, ఎన్నో హెల్త్ ప్రయోజనాలు ఉన్న ఈ ఫ్రూట్స్తో ఏ ఉంటే అవి మనం జ్యూసులు చేసుకుంటూ ఉండాలండి. సమ్మర్లో మన బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. అలాగే పిల్లలకి పెద్దలకి కూడా మనం ఇస్తూ ఉండాలి. వాళ్ళైతే తినరు కాబట్టి జ్యూస్ చేసి ఇచ్చేస్తే బాగుంటుందండి. అలాగే గ్రేప్ జ్యూస్ కూడా రెడీ అయ్యింది. ఇది కూడా గ్లాస్లో వేసుకుని ఇందులో కూడా ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. అలాగే ఆరెంజ్ జ్యూస్ కూడా చేస్తున్నానండి. దీన్ని అయితే నేను మిక్సీ జార్ ఉపయోగించట్లేదు, జ్యూస్ జారు చాకుతో 2 కింద కట్ చేసి బత్తాయి జ్యూస్ తీసే దాంతో నేను తీస్తున్నానండి. ఈ జ్యూస్కి 3 కమలాలు తీసుకున్నాను. ఇవి హాఫ్కి కట్ చేసి బత్తాయి జ్యూస్ దాంతో తీసుకుంటే గింజలన్నీ పైన ఉండిపోయి జ్యూస్ వస్తుందండి. మనం జ్యూస్లో ఉపయోగించకుండానే ఈ జ్యూస్ని తీసుకోవచ్చు. అలాగే ఈ కమలాల్లో కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ సి ఎక్కువగా ఉంది ఈ కమలాల్లో. వ్యాధి నిరోధక శక్తి, బీపీని కంట్రోల్ చేసే గుణం, కిడ్నీలో రాళ్ళు రాకుండా, వెయిట్ పెరగకుండా కూడా ఉంటుందండి. ఎసిడిటీని తగ్గించి ఆకలిని పెంచుతుంది. అలాగే మన స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది. మరి ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ కమలాలను కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఇవి జ్యూస్ కాకుండా మామూలుగా మనం ఒలుచుకుని తినేయచ్చండి. పెద్దవాళ్ళకైతే ఇలా జ్యూస్ చేసి ఇవ్వచ్చు. దీనికైతే జ్యూసర్ ఉపయోగించవసరం లేదు. ఈ జ్యూస్ని అంతా ఒక బౌల్లో వేసుకుంటున్నాను. గింజలు రాకుండా ఉంటాయి, పైన గింజలు ఉండిపోతాయండి. జ్యూస్ అంతా కిందకి దిగిపోతుంది. మనకి ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి మనం డైలీ తీసుకోవడం వల్ల మనం ఈ సమ్మర్లో మనం ఎంతో ఎనర్జిక్గా ఉంటామండి. అలాగే ఆరెంజ్ జ్యూస్ కూడా రెడీ అయింది. ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేస్తున్నాను. ఈ హనీ వేసుకుని బాగా కలుపుకొని ఒక గ్లాస్లోకి క్రష్ చేసిన ఐస్ని వేసుకుని ఈ జ్యూస్ వేసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్గా జ్యూస్లన్నీ మనం చేసేసుకోవచ్చు సమ్మర్లో. ఎన్నో హెల్త్ ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ డ్రింక్స్ని, ఈ జ్యూస్ని మీరు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా తయారు చేసి ఇవ్వచ్చండి. ఈ సమ్మర్కి మనం ఎంతో ఎనర్జిక్గా ఉంటాము, అలసట తెలియకుండా ఉంటుందండి. మరి మీరు కూడా ఈ డ్రింక్స్ని చేసి మీ వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. మన బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా, నీరసం రాకుండా ఉంటుంది. మరి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ జ్యూస్ని మీరు కూడా తయారు చేసుకోండి. తయారు చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.